విజయ్, నువ్వు నీ కిడ్నీలో అమ్మైనా సరే నాయనమ్మ బర్త్డే గిఫ్ట్ కి 5 లక్షల విలువైన గిఫ్ట్ తీసుకొని రా, లేదంటే నిన్ను నీ సామాన్లను రెండింటిని బయటికి గెంటేస్తాను. అర్థమైందా? జాగ్రత్త. హైదరాబాదులోనే పెద్ద బిజినెస్ ఫ్యామిలీ వజ్రపాటి అధినేత గాయత్రీదేవి పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. నగరంలోని ప్రముఖులు ఆ పార్టీకి రానున్నారు. కానీ గాయత్రీదేవి మనవరాలు మిథున చాలా టెన్షన్ పడుతోంది. ఎందుకంటే కారణమేంటో తెలియకుండానే ఆమె తాత పేదవాడైన విజయ్తో ఆమె పెళ్లి చేశారు. మిథున తన బామ్మకు ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చి అందరి ముందు అవమానపడకుండా ఉండాలనుకుంది. మిథున, ఈరోజు సాయంత్రం నేనిచ్చే గిఫ్ట్ చూసి నీతో పాటు బామ్మ కూడా ఆశ్చర్యపోతారు. చూడు. మిథునతో విజయ్ అలా అన్నాడు, కానీ అతని దగ్గర ఎలాంటి ప్లాన్ లేదు. ఒక జ్యువెలరీ షాప్ ముందు నిలబడ్డాడు. ఒక ఉంగరం వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. అప్పుడే, ఏయ్, ఏంటలా చూస్తున్నావు? ఇక్కడ ప్రతి జ్యువెలరీ 5 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది, తెలుసా? చూస్తున్నాను. చూడ్డానికి కూడా డబ్బులు కావాలా? అవునా? అయితే కొట్టడానికి కూడా డబ్బులు అవసరం లేదు. అర్థమైందా? ఓ ఇక్కడి నుంచే. గార్డు ఏమాత్రం ఆలోచించకుండా విజయ్ను నెట్టేశాడు. ఓ మిథున నానమ్మకు ఏం గిఫ్ట్ ఇవ్వాలో విజయ్ ఆలోచిస్తున్నాడు. అప్పుడే జ్యువెలరీ షాప్ సెక్యూరిటీ గార్డ్ పోలీసులతో అక్కడికి వచ్చాడు. సార్, అదిగో అక్కడే ఉన్నాడు. అదిగో వాడే. ఈ దొంగను అరెస్ట్ చేయండి. ఏమైంది ఇన్స్పెక్టర్ సార్? సార్, ఇతనే షాప్ బయట ఇప్పటి వరకు తిరిగింది. అరే, నేను షాప్ బయట మాత్రమే నిలబడ్డాను. నేనేం దొంగతనం చేయలేదు సార్. ఏ నడు, అన్నీ బయట పడతాయి. పోలీస్ దెబ్బలు పడితే అన్నీ బయటకు వస్తాయి. ఎంత తక్కువ టైంలో నువ్వు దొంగతనం చేసి అది ఎవరికిచ్చావు కూడా బయటకు వస్తుంది. ఇన్స్పెక్టర్ సార్, నేనేం చేయలేదు. ఇన్స్పెక్టర్ సార్, నా మాట వినండి. పోలీసులు విజయ్ని పట్టుకుని స్టేషన్కు తీసుకెళ్లారు. విజయ్ వేడుకుంటున్నాడు, కానీ ఎవరూ అతని మాట వినలేదు. పోలీస్ స్టేషన్కు చేరుకున్న ఇన్స్పెక్టర్ అతన్ని లాకప్లో వేశాడు. నా మాట వినండి. ఏంటి? నేను మిథున వజ్రపాటి భర్తని. అయితే నువ్వేనా వజ్రపాటి కుటుంబంలో పనికిమాలిన అల్లుడివి? నీ రిచ్ వైఫ్ ను ఇంప్రెస్ చేయడానికి దొంగతనం చేసి ఉంగరాన్ని తీసుకెళ్లావన్నమాట. ఇన్స్పెక్టర్ సార్, ప్లీజ్ చెప్తా. ఆగండి, మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేనేం చేయలేదు. నేను షాప్ బయట మాత్రమే నిలబడ్డాను. మీరు మిథునని అడగండి, ఆమెకన్నీ చెబుతుంది. ఏంటి? దొంగతనం కూడా స్టార్ట్ చేశాడా? ఇన్స్పెక్టర్, మీరు అతన్ని కొట్టండి, చంపండి, మీకు నచ్చింది చేయండి. నేను అతన్ని బయటికి తీసుకురాను. విజయ్కి కూడా ఇప్పుడు ఆ లాకప్ నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. మరోవైపు ఇన్స్పెక్టర్ అతని మాట వినిపించుకోవట్లేదు. జ్యువెలరీ షాపులో దొంగతనం చేసిన ఉంగరం గురించి అతన్ని అడుగుతున్నాడు. ఇన్స్పెక్టర్ ఒక పెద్ద కర్రతో గౌతమ్ని కొట్టడానికి ముందుకు వెళ్ళాడు. అప్పుడే వెనక నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడ నగర కమిషనర్ నిలబడి ఉన్నాడు. నీకెంత ధైర్యం? నీ యూనిఫామ్, నీ ఉద్యోగం మీద నీకు విరక్తి పుట్టిందా ఏంటి? సార్, ఇతను ఒక దొంగ సార్. అది సార్, ఈ ఇన్స్పెక్టర్ చేసిన పనికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీరు ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డారు, అందుకు నన్ను క్షమించండి సార్. సార్, మీరు ఒక ఇల్లరిక పాలుడి ముందు చేతులు జోడిస్తున్నారు. సార్, ఈ దొంగ భార్య స్వయంగా అతను వదలొద్దని చెప్పింది. దొంగ అలా అనడానికి నీకెంత ధైర్యం? అతను కావాలనుకుంటే ఆ షోరూమ్ కంటే పెద్దవి 10 షాపులు కొని తగలబెట్టగలడు. ఇది చూడు. కమిషనర్ తన మొబైల్లో ఆ ఇన్స్పెక్టర్కు ఒక మెసేజ్ చూపించాడు. అది చూడగానే ఇన్స్పెక్టర్ మొహం పాలిపోయింది. అతను విజయ్ కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని వదిలేస్తాను, కానీ నా ఐడెంటిటీ ఎవరికి తెలియకుండా చూసుకోండి, నా భార్య కూడా. సరే సార్. విజయ్ అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు నిజం ఏంటి? కమిషనర్ కూడా అతనికి ఎందుకంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు? ముందు ముందు ఒక సీక్రెట్ బయటపడనుంది. అది చూసి మీరు కూడా షాక్ అవుతారు. ఒక కారు వచ్చి ఆగింది. దానిలో నుండి ఒక పెద్దాయన దిగి విజయ్కు ఒక చిన్న పెట్టి ఇస్తాడు. అసలు ఆ పెట్టెలో ఏముంది? విజయ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మిథున బామ్మ గాయత్రీదేవి పుట్టినరోజు. దేశం నలుమూలల నుంచి ప్రజలు ఆమెకు ఖరీదైన బహుమతులు తీసుకొచ్చారు. కొద్దిసేపటి తర్వాత విజయ్ కూడా మిథున బామ్మ గాయత్రీదేవి పుట్టినరోజు వేడుకలకు వచ్చాడు. పార్టీలో విజయ్ని చూసి మిథున ఆశ్చర్యపోయింది. నువ్వా? నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి ఎవరు విడిపించారు? అక్కడే చచ్చుంటే బాగుండేది.
నేను దొంగతనం చేయలేదు. నేను జ్యువెలరీ షాప్ బయట నుంచి చూశాను, అంతే. పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. చాలా కష్టపడి దొంగతనం చేయలేదని నిరూపించుకుని బయటపడ్డాను. ఓకే ఓకే. ఇక ఈ గిఫ్ట్ ఏంటి? ఈ ప్యాకింగ్ చండాలంగా ఉంది. ఆ చిన్న పెట్టెలో విజయ్ ఏం గిఫ్ట్ తీసుకొచ్చుంటాడు? పోలీస్ స్టేషన్లో విజయ్కు ఆ పెట్టి ఇచ్చిన ఆ పెద్ద ఆయన ఎవరు? ప్యాకింగ్ గురించి ఆలోచించుకో. దానిలో ఉన్నది చూసి నువ్వు కూడా షాక్ అవుతావు. అరే, ఎవరు బర్త్డే ఈరోజు? బామ్మది. అయితే బామ్మే దీన్ని ఓపెన్ చేస్తారు. ఓకే ఓకే, విను. మిగతా వాళ్ళు వెళ్ళి బామ్మకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు నువ్వు కూడా సీక్రెట్ గా వెళ్ళి అక్కడ పెట్టు, ఓకేనా? తాతయ్య ఎందుకు ఇలా చేశారో నాకు తెలీదు. నాలాంటి కోటేశ్వరరాలికి నీలాంటి పేదవాడితో పెళ్లి చేశారు. నీ దగ్గర డబ్బు లేదు, మర్యాద కూడా లేదు. పద వెళ్ళు. విజయ్ ఏదో ఆలోచించే లోపే కొంతమంది పార్టీ హాల్ వైపు వెళ్లడం స్టార్ట్ చేశారు. ఆ అందమైన అమ్మాయి నవ్వుతూ ఒక పెట్టెతో గాయత్రీదేవి వైపు వెళ్ళింది. ఆమెను చూడగానే మిథున ముఖం మారిపోయింది. ఆ గిఫ్ట్ బాక్స్ లో నుంచి ఒక అందమైన మెరిసే హారం బయటకు తీసింది. ఆ గిఫ్ట్ ఇచ్చిన అమ్మాయి మరెవరో కాదు, మిథున కజిన్ శృతి. ఇంతలా మెరిసే డైమండ్స్ నా ఈ 75 ఏళ్లలో ఎప్పుడు చూడలేదు. ఈ ఇంటిలో మిగతా అమ్మాయిల కంటే నువ్వు ఎంత తెలివైన దానివి శృతి. తన భార్య మిథునను అందరి ముందు అలా అవమానించడం విజయ్ చూశాడు. శృతి, ఈ డైమండ్ నెక్లెస్ చాలా కాస్ట్లీ కదా? శృతి విజయ్ మాటల్లోని వెటకారాన్ని అర్థం చేసుకోకుండా ఆమె గర్వంగా అందరూ వినాలని ఆ హారం కాస్ట్ ని గట్టిగా చెప్పింది. ఎస్, 1.5 కోటి. 1.5 కోటి? అంటే శృతికి డైమండ్స్ అమ్మని వ్యక్తి ఆమె కంటే చాలా తెలివైనవాడు. 5 లక్షల డైమండ్స్ ని 1.5 కోటి అని చెప్పాడు. వా! అయినా జేబులో 500తో తిరిగే వాళ్ళు ఎప్పటి నుంచి కోట్ల గురించి మాట్లాడడం మొదలు పెట్టారు? అప్పుడు గాయత్రీదేవి కోపంగా, ఈ పార్టీని చెడగొట్టడానికి వచ్చావా ఏంటి? నువ్వు దొంగతనం చేసి అందరి ముందు డైమండ్స్ రాంగ్ ప్రైజ్ అని చెప్పి నా మనవరాల్ని అందరి ముందు అవమానించాలనుకుంటున్నావా? బామ్మ, మీకు నా మీద నమ్మకం లేదా? అయితే మిస్టర్ పరేఖ్ని అడగండి. హైదరాబాద్లో ఆయన అతిపెద్ద వజ్రాల వ్యాపారి కదా. ప్లీజ్. ఇష్టం లేకపోయినా గాయత్రీదేవి మిస్టర్ పరేఖ్ని ఆ డైమండ్ నెక్లెస్ ని పరీక్షించమని అడగవలసి వచ్చింది. మిస్టర్ పరేఖ్ ఆ వజ్రాల హారాన్ని తీసుకుని పరీక్షించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు దాన్ని చూసి అతను ఇలా అన్నాడు. ఎవరో చవకైన వజ్రాలను ఖరీదైన వజ్రాలాగా కట్ చేయడానికి ప్రయత్నించారు. పారెక్ పదునైన కళ్ళు ఎప్పుడూ మోసపోవు. ఎవరో శృతి గారిని మోసం చేశారు. చూసారా బామ్మ, నేను మీతో అదే చెబుతున్నాను. అరే, శృతిని ఎవరో. ఇక చాలా ఆపు. నా చెల్లిని అబద్ధాల కోర అనడానికి నీకెంత ధైర్యం? నువ్వేం గిఫ్ట్ తెచ్చావో చెప్పరా ఫూల్. 2 ఏళ్లుగా అవమానాలు భరిస్తూ విజయ్ విసిగిపోయాడు. అతను మిథున కోపంతో అన్న మాటల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ ఈ రోజు పబ్లిక్గా జరిగిన అవమానాన్ని అతను సహించలేకపోయాడు. అతను తన గిఫ్ట్ బాక్స్ని తీసుకుని గాయత్రీదేవి వైపు వెళ్ళాడు. ఏంటిది? నా బామ్మ కోసం ఒక నార్మల్ గిఫ్టా? చాలు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి వజ్రపాటి కుటుంబంలోని ఏ ఒక్కరితోనూ నాకు ఎలాంటి సంబంధం లేదు. 2 ఏళ్లు మీరు పెంచుకున్న కుక్క ఇప్పుడు వెళ్ళిపోబోతుంది. కానీ గుర్తుంచుకోండి, ఒకరోజు నేను తిరిగి రావాలంటే గాయత్రీదేవి నన్ను క్షమించమని అడగాలి. మర్చిపోకండి. హ్యాపీ బర్త్డే బామ్మా. ఆ పెట్టెలో ఏముంది? అది చూసిన మిథున ఆశ్చర్యపోయింది. ఆ పెట్టెలో ఉన్నదాన్ని చూసిన గాయత్రీదేవి, మిథున ఎందుకు భయపడిపోయారు. అరే ఆగు, ఎవరైనా ఆపండి. అతను 2 ఏళ్లుగా మనతోనే ఉన్నాడు, కానీ మనం ఎవ్వరం కూడా అతనెవరో తెలుసుకోలేకపోయాం. నేను అతన్ని కొట్టాను. మనం నాశనమైపోతాం. అసలు ఆ పెట్టెలో ఏముంది? అది చూసి గాయత్రీదేవి ఎందుకు అంతలా భయపడిపోయింది? ఆ పెట్టెను విజయ్కి తెచ్చి ఇచ్చింది ఎవరు? అసలు విజయ్ ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? అతను తన గతాన్ని దాస్తున్నాడా? విజయ్ తిరిగి వస్తాడా? గాయత్రీదేవికి, వజ్రపాటి కుటుంబానికి ఏం జరగనుంది? నెక్లెస్ ని చూసి ఆశ్చర్యపోతూ, ఇది ఇది అసలు దీన్ని నువ్వెలా సంపాదించగలిగా విజయ్ అని చిన్నపిల్లలా ఎగ్జైట్ అవుతూ అడిగింది మిథున.
నిన్న జ్యువెలరీ షాప్లో దీన్ని చూసి మనసు పడ్డారు కదా అని ప్రేమగా చెప్పాడు. కానీ దీని ఖరీదు 12 లక్షలు కదా, అంత డబ్బు నీకెక్కడిది అని మిథున అంటూ ఉండగా శృతి వాళ్ళ అన్నయ్య నిఖిల్ అక్కడికొచ్చాడు. అతడికి మిథున అంటే అస్సలు నచ్చదు. గాయత్రీదేవిలానే ఆమె కుటుంబాన్ని అనుక్షణం ద్వేషిస్తూ ఉంటాడు. మిథున చేతిలో ఉన్న నెక్లెస్ని చూసి షాక్ అవుతూ, రేయ్, ఇంత ఖరీదైన నెక్లెస్ నీ దగ్గరకు అలా వచ్చిందిరా అంటూ ఆమె చేతిలో నుండి నెక్లెస్ బాక్స్ లాగేసుకున్నాడు నిఖిల్. అతను అంత కోపంగా మాట్లాడేసరికి, నిఖిల్ గారు, అనవసరంగా నాకు కోపం తెప్పించకండి, మర్యాదగా నెక్లెస్ ఇచ్చేయండి అని చాలా కూల్గా చెప్పడానికి ట్రై చేశాడు విజయ్. ఏంటి, తిరిగివ్వాలా? ముందు దీన్ని ఎక్కడి నుండి తెచ్చావో చెప్పరా అని నిఖిల్ అడగడంతో, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నిఖిల్ గారు, జస్ట్ గివ్ ఇట్ బ్యాక్ అంటూ అతడి చేతిలో నుండి నెక్లెస్ లాక్కోవడానికి ప్రయత్నించాడు విజయ్. నిఖిల్ వెంటనే ఆ నెక్లెస్ని తన వెనకాల దాచుకుంటూ, దీన్ని నువ్వు దొంగలించావు కదరా, దొంగలించిన నెక్లెస్ పట్టుకుని ఏం ఫోజులు కొడుతున్నావురా అని విజయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. ఆ మాటకి విజయ్ సైలెంట్ అయిపోవడంతో మిథున అతడి వైపు కంగారు పడుతూ చూసింది. ఏమైంది విజయ్, ఎందుకు సమాధానం చెప్పడం లేదు? అంటే నువ్వు నిజంగానే దీన్ని దొంగతనం చేసి తీసుకొచ్చావా? ఛీ, నా దృష్టిలో ఇంతకన్నా దిగజారువు అనుకున్న ప్రతిసారి అంతకన్నా ఎక్కువ దిగజారి నన్ను నేను అసహ్యించుకునేలా చేస్తావు అని సీరియస్ అయ్యింది మిథున. లేదు మిథున గారు, నేను ఈ నెక్లెస్ని దొంగతనం చెయ్యలేదు అంటూ మనోహర్ గురించి చెప్పబోతూ ఆగిపోయాడు విజయ్. ఈలోపు నిఖిల్కి ఏదో అనుమానం రావడంతో, నాకిప్పుడు అర్థమైంది, నువ్వు ఈ నెక్లెస్ని మాకొచ్చిన బహుమతుల్లో నుండి దొంగతనం చేశావు కదా, ఇలా చెయ్యడానికి సిగ్గుండాలి విజయ్ నీకు. ఇప్పుడే నువ్వొక దొంగవి అని అందరికీ చెప్తాను అని అరుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళాడు నిఖిల్. విజయ్కి ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. మనోహర్ని సాగనంపుతున్న తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళిపోయి, నానమ్మా, మనం లేని టైం చూసి ఈ విజయ్ గాడు ఇంత ఖరీదైన నెక్లెస్ని దొంగలించాడు అని గట్టిగా అరుస్తూ చెప్పాడు నిఖిల్. మనవడి మాటలు వినగానే గాయత్రీదేవి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అందరూ విజయ్ని ఒక దొంగలాగా చూశారు. వాళ్ల కళ్లల్లో కోపం చూసి మిథున భయపడింది. తల పైకెత్తి వాళ్ల వైపు చూసే ధైర్యం కూడా చెయ్యలేకపోతోంది. మనం లేని సమయం చూసి వీడు ఈ నెక్లెస్ని దొంగిలించాడు నానమ్మా. నేను రావడం నిమిషం ఆలస్యం అయ్యుంటే మన శృతికి కట్నంగా వచ్చిన వస్తువులన్నీ మెల్లగా ఇల్లు దాటించేసేవాడు అని నోటికొచ్చినట్టు వాగుతున్నాడు నిఖిల్. అన్నయ్య చేతిలో ఉన్న నెక్లెస్ని తీసుకున్న శృతి, దీని ఖరీదు 15 లక్షల పైనే ఉంటుంది నానమ్మా. నాకొచ్చిన గిఫ్ట్స్లో ఇదే కాస్ట్లీ అనుకుంటా. వీడికి ఎంత ధైర్యం ఉంటే దీని మీద చెయ్యి వేస్తాడు అని ఆవేశంతో ఊగిపోయింది. విజయ్ వైపు గాయత్రీదేవి తీక్షణంగా చూసింది. ఆమె చూపుకి కాల్ చేసే శక్తి ఉంటే విజయ్ ఈ పాటికి బూడిదైపోయి ఉండేవాడు. శక్తి ఫ్యామిలీ నా కోసం ఎంతో ప్రత్యేకంగా పంపిన వస్తువు మీద వీడు కన్నేశాడు నానమ్మా. వీడిని ఇలానే వదిలేస్తే రేపు మన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు. వెంటనే పోలీసుల్ని పిలిపించండి అని ఆర్డర్ వేసింది శృతి. మనవరాలి మాటలకి భద్రకాళిలా ఊగిపోతూ, మీ ఇద్దరికీ అసలేం కావాలి? మా కుటుంబం సంతోషంగా ఉంటే మీరు తట్టుకోలేరా అని విజయ్ మిథునల్ని నిలదీసింది గాయత్రీదేవి. ఈ పార్టీకొచ్చిన దగ్గర నుండి ఏదో ఒక రకంగా అవమానానికి గురవుతూనే ఉంది మిథున. ఇంక తట్టుకోవడం తన వల్ల కాక, విజయ్, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఈ నెక్లెస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చావో నిజం చెప్పు అని ఎర్రబడిన కళ్ళతో కోపంగా అడిగింది. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మే స్థితిలో లేరు అని చెప్పాడు విజయ్. మిథున కోపంగా అతని భుజాలు పట్టుకుని, నిజం చెప్తావా లేదా విజయ్ అని నిలదీసింది. ఇక నిజం చెప్పే సమయం వచ్చింది అనుకున్న విజయ్, దీన్ని మీకు ప్రత్యేకంగా ఇవ్వమని ఒక వ్యక్తి నాకిచ్చారు అని మిథున కళ్లల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు. అబద్ధం చెప్తే అతికినట్టుండాలి విజయ్. నీలాంటి పనికి మల్లవాడికి ఇంత ఖరీదైన వస్తువు ఎవడిస్తాడు? పైగా ఈ పార్టీలో ఇంతమంది ఉండగా దీన్ని నీకే ఎందుకిస్తాడు అని ప్రశ్నలతో దాడి చేశాడు నిఖిల్. చాలు నిఖిల్ గారు, ఇంక చాలు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ నెక్లెస్ ఒకటే కాదు, శక్తి ఫ్యామిలీ నుండి ఇక్కడికొచ్చిన ప్రతి వస్తువు కేవలం మిథున్ గారి వల్లే వచ్చాయి అని అందర్నీ షాక్కి గురిచేశాడు విజయ్. అతని మాటలకి రఘువీర్ సిద్ధార్థల కాళ్ల కింద భూమి అదిరిపడింది. విజయ్ చెప్పిన మాటలకి ఆశ్చర్యపోతూ అతడి వైపు అనుమానంగా చూసింది మిథున. ఆమె చూపుల్ని అర్థం చేసుకున్న విజయ్ వెంటనే తన మొబైల్ని బయటికి తీసి ఎవ్వరికీ కనిపించకుండా మనోహర్కి తిరిగి రమ్మని మెసేజ్ చేశాడు. విజయ్, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. నువ్వు చెప్పే అబద్ధాల వల్ల మా కుటుంబం అందరి ముందు తల దించుకోవాల్సి వస్తుంది.
ఇంక నీ మాటలు కట్టిపెట్టి నానమ్మ కాళ్ల మీద పడి క్షమాపణలు చెప్పు అని మనసులో బాధ బయటికి కనిపించకుండా చెప్పింది మిథున. నేనెందుకు క్షమాపణలు చెప్పాలి మిథున గారు? మీకు నా మాటల మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే పోలీసుల్ని పిలిపించండి. నేను జైలుకైనా వెళ్తాను గాని నా తప్పు లేకుండా ఒకరికి క్షమాపణలు చెప్పను అని అంతే ఆత్మాభిమానంతో చెప్పాడు విజయ్. ఎంత పొగర్రా నీకు! తప్పు చేసిందే కాకుండా మాకే నీతులు చెప్తావా? ఈరోజు నీ పొగరు దించకపోతే నా పేరు శృతినే కాదు, చూస్తూ ఉండు అంటూ పోలీసులకి ఫోన్ చేయబోయింది శృతి. మిథున వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని ఆపుతూ, ఒక్క నిమిషం ఆగు శృతి, విజయ్ తప్పు చేశాడని ఇంకా నిరూపణ కాలేదు కదా, అప్పుడే పోలీసుల దాకా ఎందుకు అని తన భర్తని కాపాడుకోవాలని ప్రయత్నించింది. ఇంకా నిరూపించుకోవడానికి ఏమీ లేదు మిథున, వీడు దొంగతనం చేశాడని మేం నమ్ముతున్నాం అంటూ మళ్లీ పోలీసులకి ఫోన్ చేయబోయింది శృతి. సరిగ్గా అప్పుడే ఎంట్రన్స్ గేట్ దగ్గర కారు హార్న్ సౌండ్ వినిపించడంతో అందరూ వెనక్కి తిరిగి చూశారు. లోపలికి వస్తున్న మనోహర్ని చూసి ఆశ్చర్యపోతూ, ఈయన మళ్లీ ఎందుకొచ్చాడు అని గాయత్రీదేవి మనసులో అనుకుంటూ ఉండగా ఆమె దగ్గరకొచ్చాడు మనోహర్. గాయత్రీదేవి కుటుంబం విజయ్ని ఎంతలా అవమానించుంటుందో అక్కడ పరిస్థితిని చూసి అర్థం చేసుకున్నాడు మనోహర్. ఎర్రబడిన కళ్లతో తన బాడీగార్డ్స్ వైపు చూసి, ఇలాంటిదేదో చేసుంటారని ముందే ఎక్స్పెక్ట్ చేశా. గార్డ్స్, మనం తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ తిరిగి తీసుకువెళ్ళండి, ఒక్కటి కూడా మిగలడానికి వీల్లేదు అని ఆర్డర్ వేశాడు మనోహర్. గాయత్రీదేవి కంగారు పడుతూ, ఏమైంది సార్, ఇలా ఎందుకు చేస్తున్నారు? మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? ఇది మా ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం, ఇలా చేయకండి ప్లీజ్ అని బ్రతిమాలింది. ప్లీజ్ నాతో ఎవ్వరూ మాట్లాడకండి అని వార్నింగ్ టోన్లో కోపంగా అరిచాడు మనోహర్. అక్కడున్న గిఫ్ట్స్ ని తీసుకుని బాడీగార్డ్స్ వెళ్లిపోతూ ఉండగా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక రఘువీర్ సిద్ధార్థులు ఒకరినొకరు చూసుకున్నారు. ఏమైంది సార్, మీరు మా మీద ఎందుకింత కోపంగా ఉన్నారు? ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. మీ శక్తి ఫ్యామిలీకి మా నాన్నగారంటే చాలా ఇష్టం కదా అని మనోహర్ని మచ్చిక చేసుకోవాలని చూశాడు సిద్ధార్థ్. అసలెవడ్రా మీ నాన్న? వాడి పేరేంటో కూడా నాకు తెలీదు. అయినా మీలాంటి వాళ్ళని మా శక్తి ఫ్యామిలీ కనీసం గుమ్మంలోకి కూడా రానివ్వదు అని మనోహర్ ఆవేశంగా అనేసరికి సిద్ధార్థ్ భయపడి ఒక్క అడుగు వెనక్కి వేశాడు. జరుగుతున్న దాన్ని ఒక పక్కన నిలబడి విజయ్ తమాషాగా చూస్తున్నాడు. అందరి ముందు తమ ఫ్యామిలీ పరువు పోవడంతో, రఘువీర్ గారు, అసలిక్కడేం జరుగుతుంది? ఆయన అలా మాట్లాడుతూ ఉంటే మీరు నోరు మెదపరేంటి అని కొంచెం ఆవేశంగా అడిగింది గాయత్రీదేవి. ఏదైనా మాట్లాడితే అందరిలో లోకువైపోతాను అనుకున్న రఘువీర్ సైలెంట్ అయిపోయాడు. అతడి మౌనం గాయత్రీదేవి కోపాన్ని పెంచేసింది. సార్, ఒక్కసారి నా మాట వినండి అని ఏదో చెప్పబోతున్న నిఖిల్ మాటలకి అడ్డుపడి, నేను ఎవ్వరి మాటలు వినాలనుకోవడం లేదని చెప్తున్నాను కదా, నా దారికి మర్యాదగా అడ్డు తప్పుకో అని ఆవేశంగా అరిచాడు మనోహర్. అప్పుడే విజయ్ ఏదో సైగ చేయడంతో మనోహర్ దృష్టి శృతి మీదకి వెళ్ళింది. ఆమె చేతిలో ఉన్న నెక్లెస్ బాక్స్ని చూస్తూ, ఇది నీ దగ్గరెందుకుంది అని కోపంగా అడిగాడు. శృతి సమాధానం చెప్పేలోపే నిఖిల్ కల్పించుకుని, దాని గురించే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్, ఈ నెక్లెస్ని వీడు దొంగలించాలని చూశాడు. మీరేం కంగారు పడకండి, మేం పోలీసుల్ని పిలిచాం, వాళ్ళొచ్చాక సార్ గారికి సరైన పనిష్మెంట్ ఇస్తారు అని చెప్పగానే మనోహర్లో కోపం తారాస్థాయికి చేరుకుంది. వాట్? దొంగతనం చేశారా? దీన్ని తనే దొంగిలించారని మీకెవరు చెప్పారు అని ఒక్కో మాట ఒత్తి పలుకుతూ అడిగాడు. ఆ ప్రశ్నకి తన దగ్గర సమాధానం లేకపోవడంతో నిఖిల్ తడబడ్డాడు. వెంటనే గాయత్రీదేవి మాట్లాడుతూ, నా మనవడు చెప్తుంది నిజం సార్, వీడే ఈ నెక్లెస్ని దొంగతనం చేశాడు అని చెప్పింది. ఇక చాలు గాయత్రీదేవి గారు, ఇక చాలు. నేనే ఈ నెక్లెస్ని అతనికిచ్చాను. నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తిని ఎలా నిందిస్తారు? మీరిలాంటి వాళ్ళని తెలిస్తే అసలు నేను ఇక్కడికి వచ్చుండేవాణ్ణే కాదు అంటూ శృతి చేతిలో నుండి నెక్లెస్ బాక్స్ని తీసుకున్నాడు మనోహర్. ఆ తర్వాత మిథున దగ్గరికి వెళ్లి ఆ నెక్లెస్ బాక్స్ని ఆమెకిస్తూ, నన్ను క్షమించండి మిథున గారు, ఒక రకంగా మీరు బాధపడ్డానికి నేను కూడా కారణం. నిజానికి ఈ నెక్లెస్ని మీకు ప్రత్యేకంగా ఇవ్వమని మా చిన్నబాబు గారే చెప్పారు అని ఆప్యాయంగా చెప్పాడు మనోహర్. మనోహర్ చెప్పిన మాటల్ని అక్కడున్న వాళ్లంతా నమ్ముతున్నారు. కానీ మిథున మాత్రం ఇదంతా నమ్మలేకపోతోంది. ఈ నెక్లెస్ నా కోసం ఎందుకు పంపించారో నేను తెలుసుకోవచ్చా అని ఆశ్చర్యపోతూ అడిగింది మిథున. ఎందుకంటే మీరు మా చిన్నబాబుకి బాగా నచ్చారు, అందుకే మీకోసం ఈ చిన్న బహుమతిని పంపించారు. ఇదొక్కటే కాదు, ఇక్కడికొచ్చిన ప్రతి గిఫ్టు మీ తరపున ఆయనే పంపించారు అని మనోహర్ చెప్పగానే అక్కడున్న వాళ్లందరూ మళ్లీ షాక్ అయ్యారు. అనిల్, రత్నప్రభల ఆనందానికి అవధుల్లేవు. ఆ చిన్నబాబెవరో తెలియకపోయినా తమ కూతురికి ఇంత అదృష్టం పడుతుందని వాళ్లు కల్లో కూడా ఊహించలేదు.
నాకు మీరేం చెప్తున్నారో అర్థం కావడం లేదు సార్. అసలు మీ చిన్నబాబు ఎవరు అని మనోహర్ కళ్ళల్లోకి చూస్తూ అనుమానంగా ప్రశ్నించింది మిథున. ఆ ప్రశ్నకి సమాధానంగా విజయ్ వైపు చూశాడు మనోహర్. తన గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మిథునకి చెప్పొద్దు అన్నట్టు విజయ్ సైగ చేయడంతో, ఇప్పుడు మీకు మా చిన్నబాబు గురించి చెప్పలేను మిథున గారు. సమయం వచ్చినప్పుడు ఆయనే మీ ముందుకొస్తారు అని మిథునకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెనుతిరిగాడు. వెళుతున్న మనోహర్ని చూస్తూ మిథున అలానే నిలబడిపోయింది. ఇప్పుడు కాకపోయినా సంవత్సరం తర్వాతైనా సరే ఈ నిజం ఆమెకి తెలుస్తుంది. తెలియని వాళ్ల దగ్గర గిఫ్ట్ తీసుకునే అలవాటు మిథునకి లేదు. అందుకే మనోహర్ దగ్గరికి వెళ్లి నెక్లెస్ ని తిరిగి ఇచ్చేయాలి అనుకుంది. సార్, మీ చిన్నబాబు ఎవరో తెలియకుండా నేను ఈ గిఫ్ట్ తీసుకోలేను అని అతడి వెనకాల వెళుతూ అరుస్తోంది మిథున. మనోహర్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా అక్కడి నుండి వేగంగా వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఆ పార్టీలో అంతా సైలెంట్ అయిపోయారు. కాసేపటికి విజయ్ గొంతు సవరించుకుంటూ, నేను ముందే చెప్పాను కదా, ఇప్పటికైనా నమ్ముతారా మిథున గారు, నేను ఈ నెక్లెస్ ని దొంగతనం చెయ్యలేదు అని అడిగాడు. అతడి మాటలకి మిథున గిల్టీగా ఫీల్ అయ్యింది. మరోవైపు మిథునని పరీక్షగా చూస్తున్న గాయత్రీదేవి మనసులో వేల ఆలోచనలు అలుపు లేకుండా పరిగెడుతున్నాయి. మనోహర్ చెప్పిన దాని ప్రకారం శక్తి వారసుడు మిథునని ఇష్టపడుతున్నాడని అర్థం చేసుకుని ఆమె దగ్గరికి ప్రేమగా వెళ్లి భుజం మీద చెయ్యి వేసింది. హరే మిథున, నా బంగారు తల్లి, నీకు ఇంత పెద్ద కుటుంబంతో పరిచయాలున్నాయని నాకెందుకు చెప్పలేదు బేబీ అని ఆప్యాయంగా అడిగింది. గాయత్రీదేవి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు నానమ్మా. ఆ కుటుంబం గురించి నాకు పెద్దగా ఏం తెలీదు. ఆ పేరు కూడా ఇప్పుడే వింటున్నాను అని నిజాయితీగా చెప్పింది మిథున. ఏయ్ దొంగ, ఇంకెన్ని రోజులు నా దగ్గర ఈ విషయాన్ని దాచిపెడతావు? ఇన్ని రోజులు నిన్ను అర్థం చేసుకోకుండా అవమానించినందుకు నన్ను క్షమించు బేబీ. ఇక నుండి మనం శత్రువుల్లా కాదు, బెస్ట్ ఫ్రెండ్స్లా ఉందాం, సరేనా? నాతో నువ్వు అన్నీ షేర్ చేసుకోవచ్చు. ఇక నుంచి ఆనందంగా ఉందాం అని చిరునవ్వుతో చెప్పింది గాయత్రీదేవి. ఆమె అలా మాట్లాడడం చూసి మిథున ఆశ్చర్యపోయింది. గాయత్రీదేవి సడన్ గా మిథున మీద చూపిస్తున్న ప్రేమను చూసి శృతి జెలసీ ఫీల్ అయింది. తమకి మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయి అనుకుంటూ రత్నప్రభ ఉక్కిరిబిక్కిరయ్యింది. మిథున ఏదో చెప్పబోతూ ఉంటే వెంటనే కూతురు చెయ్యి పట్టుకుని ఆపుతూ, నా బిడ్డకి నా అందమే వచ్చింది, అందుకే శక్తి ఫ్యామిలీ వారసుడు మిథునని కావాలని కోరుకుంటున్నాడు. అబ్బా, ఎంత పెద్ద శుభవార్త! ఇంక మన కష్టాలన్నీ తీరిపోయినట్టే అంటూ విజయ్ వైపు చూసి, తల్లి, ఇంకా నీకు వీడితో కాపురం చేయాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా వీడికి విడాకులిచ్చేసి మనోహర్ గారు చెప్పిన చిరబాబుని పెళ్లి చేసుకో. లక్కు ఎగురొచ్చి మన గుమ్మల్లో వాలింది. ఛాన్స్ చిక్కినప్పుడే చటుక్కును మన వైపుకి లాగేసుకోవాలి అని చెప్పింది రత్నప్రభ. రత్నప్రభ అలా చెబుతూ ఉంటే గాయత్రీదేవి కూడా సంబరపడుతూ, జీవితంలో మొదటిసారి చాలా మంచి మాట చెప్పావు రత్నప్రభ. నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను. వీలైనంత త్వరగా ఈ వెధవని వదిలించుకోండి అని విజయ్ కళ్లల్లోకి చూస్తూ కర్కశంగా చెప్పింది. వాళ్లు విజయ్ గురించి అలా అంటూ ఉంటే మిథునకి పట్టరాని కోపం వచ్చింది. అబ్బా, ఇక చాలా ఆపండి. ఈసారి విజయ్ ఎటువంటి తప్పు చెయ్యలేదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా, ఎంత స్ట్రెస్ చేసి చెప్పినా నేను తనకి విడాకులు ఇవ్వను అని కోపంగా చెప్పింది. అందరి ముందు మిథున తనకి ఎదురు చెప్పడంతో గాయత్రీదేవికి ఈగో హర్ట్ అయ్యింది. మనవరాలి వైపు కోపంగా చూస్తూ, నాతో ఇలా మాట్లాడ్డానికి నీకు ఎంత ధైర్యం? నువ్వు కూడా మీ నాన్నలానే మూర్ఖంగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. నీ మొగుడి పట్ల నీకు అంత ప్రేముంటే ఆ చిన్నబాబుని ఎందుకు వల్లో వేసుకున్నావు? వాడితో ఎఫ్ఐఆర్ పెట్టుకునే ముందు నీకు మన ఇంటి పరువు గుర్తురాలేదా అని మిథున క్యారెక్టర్ మీద మచ్చపడేలా అడిగింది గాయత్రీదేవి. తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవాల్సింది పోయి తప్పుడు మాటలు మాట్లాడుతున్న గాయత్రీదేవి వైపు కన్నీళ్లతో చూసింది మిథున. భార్య కళ్లల్లో కన్నీళ్లను విజయ్ చూడలేకపోతున్నాడు. అతనితో పాటు అనిల్, రత్నప్రభలు కూడా గాయత్రీదేవి మాటలకు షాక్ అయ్యారు. గాయత్రీదేవి వ్యక్తిత్వాన్ని అసహ్యించుకుంటూ, ఇక చాలమ్మా, ఈ మాటలు విని నాకు విసుగొచ్చింది. మా వల్లే నీ పరువు పోతుంది అనుకుంటే మేమిప్పుడే వెళ్ళిపోతాం అని తల్లి మీద కోప్పడలేక బాధగా అన్నాడు అనిల్. గాయత్రీదేవి మాట్లాడకపోవడంతో అనిల్, రత్నప్రభలు మిథునని తీసుకుని ఇంటికి బయలుదేరారు. వాళ్ల వెనకాలే విజయ్ కూడా వెళ్లాడు. వెళ్ళండ్రా, వెళ్ళండి. మళ్లీ నా గుమ్మంలో కాలు పెడితే ఒక్కొక్కరి తోట తీసేస్తాను అని ఆవేశంగా చెప్పింది గాయత్రీదేవి. విజయ్, మిథునలు వెళ్లిపోయిన తర్వాత గాయత్రీదేవి ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. వాళ్ళిద్దరినీ చంపేయాలన్నంత కోపంతో గాయత్రీదేవి ఊగిపోతోంది. ఈ గొడవ వల్ల శృతి నిశ్చితార్థం చెడిపోవడమే కాకుండా
పార్టీకొచ్చిన అతిథులు అసంతృప్తితో వెనక్కి వెళ్లిపోయారు. ఇదంతా విజయ్ మిథున వల్లే అనుకుంటూ వాళ్ళిద్దరినీ తిట్టుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది శృతి. చెల్లెలి ఏడుపు చూడలేక నిఖిల్ ఆమెని కౌగిలించుకుంటూ, నీ ఏడుపు వాళ్ల సంతోషానికి కారణం కాకూడదు శృతి. నీ వెనకాల నేను నానమ్మ ఉన్నాం అని ధైర్యం చెప్పాడు. మరోవైపు కారులో ఇంటికి బయలుదేరిన మిథున డ్రైవింగ్ చేస్తున్న విజయ్ వైపు పశ్చాత్తాపడుతూ చూసింది. అందరిలానే ఆమె కూడా విజయ్ తప్పు చేశాడనే అనుకుంది. నిఖిల్తో జరిగిన గొడవని గుర్తు తెచ్చుకుంటూ, విజయ్, నువ్వు నిఖిల్కి వీలైనంత దూరంగా ఉండు. వాడు నువ్వనుకున్నంత మంచోడు కాదు అని చెప్పింది మిథున. నాకు తెలుసు మిథున గారు, నా తప్పు లేదని నిరూపించడానికి నేను నిఖిల్తో గొడవపడ్డాను అని వివరించాడు విజయ్. వాళ్లానే నేను కూడా నిన్ను తప్పు పట్టాను, నన్ను క్షమించు విజయ్ అంటున్న మిథున కళ్లల్లో లైటుగా కన్నీళ్లు కూడా కనిపించాయి. వాటిని విజయ్కి కనిపించకుండా జాగ్రత్త పడుతూ, నిఖిల్ ఫ్రెండ్స్లో చాలా మంది రౌడీలున్నారు. వాళ్లతో కలిసి నీ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదో ఒకటి ప్లాన్ చేస్తాడు. సో నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పింది మిథున. సరే మిథున్ గారు, కానీ మీ కజిన్కి నన్ను టచ్ చేసేంత సీన్ లేదనుకుంటున్నాను అని చెప్పాడు విజయ్. అబ్బా, అంతుందా సార్ గారికి అని చిన్నగా నవ్వింది మిథున. వెనక సీట్లో కూర్చున్న అనిల్, రత్నప్రభలు నిశ్శబ్దంగా విజయ్ మాటల్ని వింటున్నారు. పార్టీలో అంతమంది ఉండగా మనోహర్ ఆ నెక్లెస్ ని విజయ్కి ఎందుకిచ్చాడో ఇప్పటికీ అర్థం కాకపోవడంతో, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్తావా అని సడన్ గా మిథున అడిగేసరికి అడగమన్నట్టు సైగ చేశాడు విజయ్. నీకో శక్తి ఫ్యామిలీకి ఏదైనా సంబంధం ఉందా? నీ వైపు మనోహర్ గారు చాలా స్పెషల్గా చూడ్డం నేను గమనించాను అని విజయ్ గుండెల్లో పిడుగుపడేలా అడిగింది మిథున. ఆమెకి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి విజయ్ సైలెంట్ అయిపోయాడు. పైగా అదితి గురించి మిథునకి చెప్పాలి అనుకోవడం లేదు. సమాధానం కోసం ఎదురుచూస్తున్న మిథునకి, ఆ ఫ్యామిలీకి నాకు ఎటువంటి సంబంధం లేదు మిథున గారు. ఎంగేజ్మెంట్లో ఎవరి పనుల్లో వాళ్ళున్నారు కదా, ఖాళీగా ఉన్నది నేనే కాబట్టి ఆయన ఈ నెక్లెస్ నాకిచ్చుంటారు అంతే అని తడబడకుండా అబద్ధం చెప్పేశాడు విజయ్. అంతేనా అని మిథున అనుమానంగా అడిగేసరికి, నిజం మిథున గారు, ఆ పెద్దయినా మీ ముందే ఇదంతా చెప్పారు కదా అని చాలా గట్టిగా చెప్పాడు విజయ్. నీకసలు బుద్ధుందా విజయ్? నెక్లెస్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. అది ఏ బాంబో ఇచ్చుంటే అలానే తీసుకొచ్చి నా కూతురికిచ్చేవాడివా అని దొరికిందే ఛాన్స్ అనుకుని తిట్టడం స్టార్ట్ చేసింది రత్నప్రభ. ఆమె మాటలు పట్టించుకోకుండా తన కాన్సంట్రేషన్ని డ్రైవింగ్ మీద పెట్టాడు విజయ్. తల్లి చెప్పిన మాటల్లో లాజిక్ ఉండడంతో, నీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇస్తే అదేంటో తెలుసుకోకుండా తీసుకోకు విజయ్. నీ అమాయకత్వాన్ని వాళ్ళు అలుసుగా తీసుకునే ప్రమాదముంది అని చెప్పింది మిథున. సరే మిథున గారు, నేను మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అని ప్రామిస్ చేశాడు విజయ్. మిథునకి ఎప్పుడూ విజయ్ ఎదురు చెప్పింది లేదు. అతల్లో ఈ క్వాలిటీ అంటే మిథునకి చాలా ఇష్టం. విజయ్ గురించి ఆలోచిస్తూ విండోలో నుండి బయటకు చూస్తూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. మిథునకి అబద్ధం చెప్పినందుకు విజయ్ మనసు చాలా బాధపడుతోంది. ఆమె వైపు ప్రేమగా చూస్తూ, నన్ను క్షమించండి మిథున గారు, మీకు అబద్ధం చెప్పడం తప్ప నాకు వేరే దారి కనిపించలేదు. మనోహర్ గారికిచ్చిన మాట నేను తప్పలేను కాబట్టి ఇంకో సంవత్సరం వరకు మీకు ఈ నిజాన్ని చెప్పలేను అని మనసులో అనుకుంటూ దుఃఖాన్ని దిగమింగాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.